బడ్జెట్లో 40% ఇది ఈ ఖర్చులో 40% ఇయ్యాల అన్నది వీళ్ళకి ఏడుపు. ఇలా ఏం పరిస్థితి ఉందంటే శాస్త్రి గారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, గ్రామీణ సడక్ యోజన అనే బ్రహ్మాండమైన యోజనకు కూడా 40% వీళ్ళు ఇవ్వాలి, 60% కేంద్రం నుంచి వస్తుంది. గ్రామ స్థాయిలో రోడ్లు బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంటే ఆ జిఎస్వై కూడా వీళ్ళు సంతకం పెడతలేరు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 40% ఇచ్చుడు ఇష్టం లేదు ఆయనకి. జిఎస్వై కూడా హోల్డ్ లో ఉన్నది. అనేక రోడ్లు సెలెక్ట్ అయిపోయి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. వీళ్ళు సంతకం పెట్టక ఫండ్ వస్తలేదు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. స్కూళ్ళ అవస్థ మీకు తెలుసు. స్కూళ్ళ డెవలప్మెంట్ లేదు. అన్ని ఫీల్డ్లలో కేంద్రం నిధులు రాకపోవడానికి, తగ్గడానికి, లేట్ అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళకి కరప్షన్లు, వేల కోట్లు, లక్షల కోట్లు నాశనం చేసినాక కేసీఆర్ ఆయన కుటుంబము అది ఈయనకప్ప చెప్పి వీళ్ళకు కూడా అదే ధోరణిలో వీళ్ళు పని చేసుకుంటా వేల కోట్లు, లక్షల కోట్లు మింగినాక బడ్జెట్ ఎటుకెళ్ళి సరిపోద్దండి? సరిపోతుందా? వ్యాపారం చేసుకుంటా రోజు గల్లలకి వెళ్ళి వచ్చిన టర్న్ ఓవర్కి వెళ్ళి గల్లలకి వెళ్ళి జేబులు వేసుకొని పోతే సరిపోతుందా వ్యాపారానికి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా తయారైన ఈ పార్టీలన్నీ మళ్ళా యుద్ధం చేస్తారట. ఈయన మోడీ మీద యుద్ధం చేస్తావా? నేను ఏనుగు పోతుంటే కుక్కలు మరిగినట్టు ఉంది ఇది కథ. ఏదో పేపర్లో చూసిన, పొద్దున్న వాళ్ళు చూపించారు. యుద్ధ పేరేట మోడీ. నీకు అంత స్టోరీ లేదు రేవంత్. దీంట్లో గ్రామానికి ఎట్లా మేలు జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వంకి ఒక మంచి అవకాశం ఇది. అపోజిషన్ పార్టీలకి ప్లానింగ్ మంచిగా చేసుకోండి. గ్రామానికి కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. చిత్తశుద్ధి లేదు, డెవలప్మెంట్ మీద చిత్తం లేదు, మేము పని చేయము, ఎంతసేపు పైసలు మింగుడు, కరప్షన్, దీని మీద చిత్తం పెడతామంటే పోతారు, మరి ఇంటికి పోతారు. రోజు పొద్దున గ్రామాలల్లో లేవంగానే ఏడిపోతున్నాం అంటే జీరామ్జీ అంటే అందరికి మంచిదే, గ్రామానికి మంచిది. రాముడి పేరు యాद చేసుకుంటే పొద్దున్నే ఏంది మీ ప్రాబ్లం? ఏంది? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మళ్ళీ నాకు తెలిసి రేవంత్ పొద్దున్నే లేచి పూజ చేసుకుని రాముడికి దండం పెడతాడు. బయటకు వచ్చి రాజకీయం చేస్తాడు రాముడి మీద. నేను ఏబీవీపీని అని చెప్పుకుంటే తిరుగుతాడు. బయటకు వచ్చి ఓటు బ్యాంక్ కోసం నానా సంకలు నాగాలి. ఇది ఎందుకే? వ్యక్తిత్వం అమ్మేసుకుంటేవి. ఆ కేటీఆర్ నేను చేయకపోతుంది, ఆ కేసీఆర్ నేను చేస్తలేవు, మళ్ళా మోడీ మీద యుద్ధం చేస్తారట. ఏదో డైలాగులు ఎందుకు? ఓకే, చోటీ ముహ్ బడీ బాత్. ఏమైనా ఉన్నాయా బ్రదర్ ప్రశ్నలు? ఇంత మంచి స్కీమ్కి ఏం ప్రశ్నలు ఉంటాయి? ఏముండయి. మ్యాపింగ్ ప్రాబ్లం అని చెప్పిండ్రు. మ్యాపింగ్ ఇబ్బంది అయింది, సెటరేట్ అయిపోతాయి అని చెప్పిండ్రు. లేటెస్ట్ నడుస్తుంది సెటరేట్. హోప్ఫుల్లీ సెటరేట్ అవుతాయని అనుకుంటాం. అంత సక్రమంగా నీట్ గా పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకైతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మినిమం కొన్ని ట్రేమర్స్, కొంచెం అందరినీ దడ పుట్టించి గందరగోళం చేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.
అవన్నీ సెటరేట్ చేస్తారని కలెక్టర్ గారు సంబంధించిన ఆఫీసర్లందరూ కూడా దీనిలో మేజర్ గా మ్యాపింగ్ ప్రాబ్లం అక్కడిక్కడ పడ్డాయి. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి 10th కల్లా మీకు జాబితా కరెక్ట్ గా ఇస్తామని చెప్పడం జరిగింది. మా వాళ్ళు బాగా కొట్లాడినరు కూడా, మీరు చూసిండ్రు, వీడియోలు వైరల్ అయినాయి. ये हिंदुस्तान है भाई साहब, ये देश का नाम हिंदुस्तान है, हिंदुस्तानी रहेगा। और इसका नाम, ये शहर का नाम इंदौर था, आगे चल के इंदौर बनेगा। बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्पल